everyone, welcome back to Chitti Recipes YouTube channel. So మీరు డైట్లో ఉన్న ఏదైనా హెల్తీగా తినాలి అనుకున్నా ఈ రెసిపీ ద బెస్ట్ ఆప్షన్ విచ్ ఇస్ నన్ అదర్ దాన్ మిల్లెట్స్ పులావ్. చాలా ఈజీగా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. సో వీడియో స్టార్ట్ చేద్దాం. రైస్ అనమాట ఇది. సో దీన్ని తెలుగులో ఏమంటారో నాకు నిజంగా తెలీదు, బట్ తెలుసుకొని వీడియో కింద స్క్రోలింగ్స్లో వేస్తాను చూడండి. సో ఇది సేమ్ మనం బియ్యం నానబెట్టుకున్నట్టే నానబెట్టుకోవాలి, కొలతలు కూడా సేమ్గానే ఉంటాయి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కదా. ఆయిల్ హీట్ అయిన తర్వాత సహజీరా, లవంగం, యాలకులు, ఇంకా జీడిపప్పు, కొన్ని పంకిన్ సీడ్స్, అనాస పువ్వు, ఇంకా దాల్చిన చెక్క, ఇవి అన్నీ వేగిన తర్వాత కాస్త పుదీనా యాడ్ చేసుకున్న తర్వాత పచ్చిమిర్చి యాడ్ చేసుకొని వేగనివ్వాలి. పచ్చిమిర్చి కాస్త వేగిన తర్వాత ఆనియన్స్ యాడ్ చేసుకొని తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ కాస్త వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని వేగనివ్వాలి. ప్రిపరేషన్ అయితే చాలా ఈజీ, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మీకు ఇష్టం ఉన్న వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవచ్చు. నేనైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కదా. నేనైతే బీన్స్, క్యారెట్ యాడ్ చేసుకున్నాను బికాస్ నా ఫేవరెట్ వెజిటేబుల్స్ అనమాట. దీంట్లో ఇప్పుడు సరిపోయేంత కారం, ధనియా మసాలా, గరం మసాలా యాడ్ చేసుకొని బాగా వేగిన తర్వాత మనం వన్ కప్ ఆఫ్ మిల్లెట్స్ రైస్కి 2 cups వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ కాస్త బాయిల్ అయిన తర్వాత సోక్ చేసి పెట్టుకున్న మిల్లెట్స్ రైస్ని యాడ్ చేసేసుకోవాలి. రైస్ ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. వేడి వేడి మిల్లెట్స్ పులావ్ రెడీ. చాలా ఈజీ అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ దీంతో కాంబినేషన్గా రైతా చాలా బాగుంటుంది. సో టేస్ట్ చూద్దాం. విత్ రైతా చాలా బాగుంది. కారం ఎక్కువైంది, బట్ సో డెలిషియస్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. సో తెలుసుగా, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ మా ఛానల్ చిట్టి రెసిపీస్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. బాయ్.